సహోదరా, సహోదరి, కష్టంలో ఉన్న, పేదరికంలో ఉన్న, నిందించబడుతున్న, నేరగాడిగా ఉన్న యోసేపు మాత్రం దయను చూపించటము మానలా. తిరిగి ఏమైంది? అదే చెరసాల్లో ఉన్న వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి యోసేపుకు దయ చూపించాడు. ఫలితంగా యోసేపు ప్రధానమంత్రిగా దేశాన్నే పాలించాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ క్రీస్తు ప్రేమను, క్షమను, దయను చూపించు. ఒకరోజు నువ్వు చూపించే దయే కొండంత ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? శుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు దయ కలిగిన దేవుడవు. నీ దయను మేము కలిగి ఉన్నట్లయితే, ఆ దయను మేము చూపించినట్లయితే, ఒకరోజు నాయన మేము చూపించిన దయ 100 రెట్లు నాయన తిరిగి మా మీదకు ఆశీర్వాదంగా వస్తుంది. కలభావం చెప్పాడు దయ కలిగినటువంటి యోసేపు. కానీ అదే దయ దేశాన్నే పరిపాలించే ప్రధానమంత్రిని చేసింది. నాయనా, మేము నిందించబడుతున్నప్పటికీ, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తున్న పుణ్యానికి నాయన వెలివేయబడుతున్న, అసూయకు గురి అవుతున్న నలుగురు నాయన మమ్మను గూర్చి ఆడిపోసుకుంటున్న, నిరుత్సాహపడక, నిరాశకు గురికాక, మేము ఎక్కడ ఉంటే అక్కడ నిన్ను కలిగి జీవించులాగున మా సహాయం చేయండి. పరిశుద్ధతను విడిచిపెట్టకుండా ప్రయాసపడి పనిచేసే శక్తినివ్వండి. అలాగే మాలో ఉన్న ఆత్మ ఫలము అనగా ప్రేమను చూపించాలి, సంతోషంగా జీవించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, దయ కలిగి జీవించాలి, దయాలుత్వమును చూపించాలి. అట్టి అద్భుతమైన జీవితాన్ని మాకు ఇవ్వండి. మా జీవితంలో మేము దయ కలిగి జీవిస్తే మేము కలిగి ఉన్న ప్రతి బంధకాల నుంచి అది మమ్మల్ని విడిపిస్తుంది, ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. దయ కలిగిన మనస్సు మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.